ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రేవంత్ రెడ్డి సర్కార్ జనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పెట్టిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలను గ్రామ సభల్లో ప్రకటించగా చాలా మంది తమ పేర్లు లేవని అసహనం వ్యక్తం చేశారు. అయితే కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్తున్న సర్కార్ మేం కూడా అర్హులమే అని భావించే అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో ప్రజలంతా మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే దరఖాస్తు చేసుకుంటున్నారు కానీ ఆ దరఖాస్తు పరిస్థితి ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, రేషన్ కార్డుకు ఎంపిక అయినట్టా కానట్టా అన్న ప్రశ్నలు జనాల్లో రేకెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామని మీ సేవకు వెళ్తే అక్కడ అప్లై చేసుకునే జనాలే బారులు తీరితే ఇక స్టేటస్ చెక్ చేసే అంత తీరిక గాని ఓపిక గాని ఉండదు. మరి ఇలాంటి సమయంలో ఎక్కడికి వెళ్లకుండా స్వయంగా మనమే ఆన్లైన్ లో సింపుల్ గా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్ లో ట్రాక్ చేసే సౌలభ్యం కల్పించింది. ప్రభుత్వం డెవలప్ చేసిన ఈపీడీఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.